ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కుంభరాశిలో సంచారం చేయడాన్ని పంచగ్రహ కూటమి అంటారు. అంటే 5 గ్రహాలు అంటే ఏ రాశిలో అయినా కూడా మనకు 5 గ్రహాలు కలిస్తే దాన్ని పంచగ్రహ కూటమి అంటారు. అలానే మనకి షష్టగ్రహ కూటమి, చాతుర్గ్రహ కూటములు చాలా వస్తూ ఉంటుంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఫిబ్రవరి 24వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా రవి, బుధ, శుక్రుడు, కుజుడు, రాహు గ్రహాలు కలయిక వల్ల కుంభరాశిలో సంచారం చేయటం వల్ల పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది. అంటే 24వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు కూడా ఈ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఏ రాశుల వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి, ఏ రాశుల వాళ్ళకి ప్రతికూలంగా ఉంటాయో మనం తెలుసుకోవాలి. ప్రధానంగా అనుకూలమైన రాశులు ఏంటివి? అనుకూలమైన రాశుల్లో ముఖ్యంగా మేషరాశి, కన్యారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగటం. ఇవి కేవలం ఈ ఫలితం అనేది 15 రోజుల పాటే ఉంటుంది. పక్షం రోజులు అంటారు. అంటే మనం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మిగతా వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మధ్య రకమైన ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. మధ్య రకంగా ఎవరికి ఉంటాయంటే మిథున రాశి వాళ్ళకి ప్రత్యేకంగా, తుల, కుంభరాశి వాళ్ళకి మధ్య రకమైన మిశ్రమ ఫలితాలు, ప్రతికూలమైన ఫలితాలు వృషభ రాశి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి, మీనరాశి వాళ్ళకి ప్రతికూల ఫలితాలు జరుగుతాయి. ఈ ప్రతికూలంలో ఎవరెవరికి ఎంత పర్సెంటేజ్ ఫలితం ఉంటుంది అంటే మేషరాశి వారికి 90% బాగుంటుంది, వృషభ రాశి వాళ్ళకి 25% బాగుంటుంది, మిథున రాశి వారికి 35%, కర్కాటక రాశి వారికి 20%, సింహరాశి వారికి 30% ఫలితం అనుకూలంగా ఉంటుంది, కన్యారాశి వాళ్ళకి 80% ఫలితం చాలా బాగుంటుంది. అలానే తులారాశి వాళ్ళకి 35%, వృశ్చిక రాశి వాళ్ళకి 60%, ధనస్సు రాశి వాళ్ళకి 75%, మకర రాశి వాళ్ళకి 50%, కుంభరాశి వాళ్ళకి 35%, మీనరాశి వాళ్ళకి 25% బాగుంటుంది. అంటే ఇవన్నీ కూడా అయితే మాకు ప్రతికూలం అవుతుంది అని బాధపడక్కర్ల. దానికి ప్రత్యేకంగా పరిహారాలు నేను చెప్తాను. ఎలాంటి ఫలితాలు జరుగుతాయో తెలుసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే భయభ్రాంతులు చెందేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కేవలం ఇది 15 రోజులు మాత్రమే ఉంటుంది ఇలాంటి ఫలితం అనేది. అది మంచి చెడుల యొక్క ఫలితం. దానికి కొన్ని పరిహారాలు చెబుతాను. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. పంచగ్రహ కూటమి ఏదో అయిపోతుంది, నాకేదో లైఫ్లో అయిపోతుందని భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మనం సేవ్ కావాలి. అంటే నెగిటివ్ అయినా కూడా మనం సేవ్ కావటం ఎలాగా? శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మన లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకు వెళ్తే మనకు మంచి జరుగుతుంది. నేను పరిహారాలన్నీ కూడా చెప్తాను. ఆ పరిహారాలు కూడా మీరు పాటించండి. మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు జరుగుతాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి పంచగ్రహ కూటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? ధనస్సు రాశి వాళ్ళకి కుమారుల ద్వారా కానీ, కుమార్తెల ద్వారా కానీ సంతోషకరమైన శుభవార్తలు వినటం, తల్లిదండ్రులు జ్ఞాతుల రీత్యా ఆస్తి పంపకాలు, నూతన మిత్రులను కలవటం, ధనప్రాప్తి, వస్త్రలాభం, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉండటం, ఒకటి గొప్పవారితో కలిగే లాభాలు అంటే ఆస్తులు కలిసిచ్చే అవకాశాలు, పిల్లలు సంతోషంగా ఉంటారు, పిల్లల యొక్క పెళ్ళిళ్ళ యొక్క శుభవార్తలు, వాళ్ళ యొక్క విద్యా విషయంలో ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతం కావటం, ఒకటి దూర ప్రయాణాలు బాగా అనుకూలించటం, గొప్పవారితో కలయిక, లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అన్నదమ్ముల మధ్యలో కూడా బాండింగ్ బాగా పెరగటం, ఒకటి పిత్రార్జితం బాగా కలిసి రావటం, శరీరమునందు కొంత రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త ఉండాలి. వ్యాపారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే ముఖ్యంగా వీళ్ళు పార్ట్నర్షిప్ వ్యాపారంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య ద్వారా ప్రతికూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. భాగస్వామ్యం అంటే ఏంటంటే భార్యాభర్తలు కాదు, ఇక్కడ మనం వ్యాపారం చేస్తున్న వ్యక్తులతో కొంత జాగ్రత్తగా ఉండటం ఇంపార్టెంట్. అలానే భాగస్వామ్య వ్యాపారం చేసే ఎవరైతే పార్ట్నర్షిప్ ఉంటారో వాళ్ళతో ప్రతికూలమైన ఫలితాలు, అనారోగ్యము, అధిక ఖర్చులు తగ్గించుకోవాలి.
ఊహించని ప్రయాణాలు, కొంతమంది ద్వారా చిక్కులు రాకుండా చూసుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి వృద్ధి కలగటం ఒకటి. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ అంటే కంపెనీ త్రూ వెళ్ళొచ్చు, మామూలుగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అక్కడ గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కంపెనీ ద్వారా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు కూడా చదువు ద్వారా కూడా అక్కడ మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే టోటల్గా ధనుస్సు రాశి వాళ్ళకి 75% బాగుంటుంది. నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నా, ఆ పరిహారాలు చేసుకుంటే మీకు మంచి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పంచగ్రహ కూటం వల్ల భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. మంచి చెడుల యొక్క మిశ్రమం జరుగుతున్నప్పుడు మనం భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు. కొన్ని పరిహారాలు చక్కగా చేసుకోవచ్చు. మనం మరింత ఫలితాలు, ఇంకా మంచి రిజల్ట్స్ రావాలన్నా, చెడు ఫలితాలన్నా తొలగిపోవాలన్నా మనం రవికి, అంటే సూర్యగ్రహము, బుధగ్రహము, అంగారగ్రహము, శుక్రగ్రహము, రాహు యొక్క ఏదైతే విశేషంగా మనం దాని యొక్క పరిహారాలు చేసుకుంటే మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దానిలో సూర్యుడి యొక్క ఆరాధన అనేది చాలా శ్రేష్టమైంది. సూర్యుడి యొక్క ఆరాధనలో సూర్యగ్రహం మనకి ఇంకా బాగుండాలన్నా, ఇంకా మంచి చేయాలన్నా కూడా చెడు ఫలితం రాకుండా ఉండటానికి సూర్యుడి యొక్క ఆరాధన చేయాలంటే ఖచ్చితంగా సూర్యగాయత్రి మంత్రం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆదివారం సూర్యగాయత్రి మంత్రం చదువుకోవాలి. ఈ 15 రోజుల పాటు కూడా 1వ తారీఖు వరకు పంచగ్రహ కూటం ఉన్న ఇంకొక వారం పాటు ప్రతిరోజు కూడా సూర్యుడి యొక్క మంత్రము, అంగారకుడి యొక్క మంత్రము, శుక్రుడి యొక్క మంత్రము, బుధగ్రహ మంత్రం, రాహుగ్రహ మంత్రం చదువుకుంటే చాలు. అవి ఎన్నిసార్లు? ఒక 5 సార్లు చదువుకున్నా సరిపోతుంది. వాళ్ళు ఉదయం పూట కుదరని వాళ్ళు సాయంత్రం పూట చదువుకోవచ్చు. సూర్యుడి యొక్క ఆరాధనలో ముఖ్యంగా ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అంటే సూర్యగాయత్రి మంత్రం అంటారు. అంగారకుడి యొక్క ప్రభావం ఉందంటే అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే బుధుడు బాగలేదంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, బుధగ్రహం బాగలేని వాళ్ళు, కొద్దిగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉండాలనుకునే వ్యక్తులందరూ కూడా బుధగ్రహం యొక్క అనుకూలత ఉంటే మనకు మంచి జరుగుతుంది. దాంతోపాటు ప్రత్యేకంగా రాహు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవచ్చు. అలానే శుక్రుడి యొక్క దోషం పోవాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఓం శుక్రాయ నమః అనే మంత్రం కానీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి మంత్రాన్ని చదువుకోవటం కూడా చాలా మంచిది. దాంతోపాటు విద్యార్థులకు అనుకూలంగా ఉండాలంటే దక్షిణామూర్తి స్తోత్ర పాలనం చేయటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేవరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం కూడా చాలా మంచిది. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు, బర్త్ చార్ట్ కాదు. ఎప్పుడైనా గమనించాలి, గోచారం అనేది 20% సపోర్ట్. అలానే బర్త్ చార్ట్ అంటే ఏమిటి? బర్త్ చార్ట్ అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి. ఆ వేళ్ళు అనేది బర్త్ చార్ట్. అంటే మనం పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకొని మ్యాథమెటికల్గా క్యాలిక్యులేషన్స్ వేసి D16 చార్ట్స్ ఉంటాయి. చాలామంది కూడా D16 చార్ట్ చూడరు ఈ మధ్యకాలంలో. పాతకాలం వాళ్ళం కాబట్టి మేము చూస్తుంటాం. కానీ 95 నుంచి నేను ఆస్ట్రాలజీలో ఉన్నాను కాబట్టి ఇవన్నీ కూడా మేము వంశపారంపర్యంగా చెప్పే వ్యక్తులం కాబట్టి మేము చెబుతూ ఉంటాం. రాశిచక్రం అంటే డివిజనబుల్ చార్ట్స్ అంటారు. అంటే ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎక్స్రే చూసిన తర్వాత తెలియవట్లేదమ్మా, ఇంకా ఐడెంటిఫికేషన్ చేయలేదంటే సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేస్తారు. ఇలానే రాశిచక్రంలో మనం తెలియదనుకుంటే ఒక వివాహం గురించి నవాంశాన్ని కూడా చూడాలి. D9 చార్ట్ అంటారు. వృత్తిపరంగా అనుకూలంగా లేదనుకోండి D10 చార్ట్ అంటారు. అలానే సప్తమాంశం అంటే సంతానపరంగా ఇబ్బందులు కలుగున్నా అంటే సంతానం. అలానే 16 లగ్న కుండళ్ళు ఉంటాయి. అంటే దశమాంశము, ద్వాదశాంశము, త్రింశాంశము, ఖవేదాంశము, అక్షవేదాంశం ఉంటుంది, షష్టాంశం అని. ఇలాంటి లగ్న కుండలన్నీ ద్రేకాళం దగ్గర నుంచి అన్ని లగ్న కుండల్ని చూస్తే దానికి మ్యాచ్ చేయాలి. యాక్చువల్గా చాలామంది తెలియదు. ఒక వివాహాన్ని చూసేటప్పుడు కేవలం రాశిచక్రం చూస్తారు. వాస్తవంగా పురాతన పద్ధతిలో వైదిక ఆస్ట్రాలజీలో కానీ, కేపీ సిస్టంలో కానీ మేము అన్ని సిస్టమ్స్ చూస్తాం. కేపీ కానీ, పరాశర కానీ, వైదికం కానీ.
ఈ వైదిక సిస్టంలో కానీ ఎక్కడైనా సరే కేపీ సిస్టంలో సబ్ లార్డ్స్ ఉంటాయి. సబ్ లార్డ్ అని ఉంటాయి. అయితే ఇక్కడ వైదిక ఆస్ట్రాలజీలో ఒక వివాహాన్ని మనం నిర్ణయం చేయాలంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశం ఇంపార్టెంట్. ఒక వృత్తిపరంగా మనం చూడాలంటే రాశిచక్రము, భావచక్రము, దశమాంశం ఇంపార్టెంట్. ఇలాంటి క్యాల్కులేషన్స్ ఉండాలి. అంటే తనుభావము, ధనభావము, తృతీయ భావం సోదర భావము, చతుర్థ భావం తల్లి వాహనాలకి, పంచమ భావం సంతానానికి, షష్టమ భాగం రోగాలు, రుణాలు, క్రెడిట్ సంబంధించిన భావం, సప్తమ భావం వివాహ భావము, అలానే అష్టమం ఆయుష్ భావము, అలానే భాగ్యస్థానము 9వ భావం అంటారు, 10వ భావం వృత్తికి సంబంధించింది, అలానే 11 లాభభావం, అలానే ద్వాదశ భావం ప్రేమలు, ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ తెలిసే 12th హౌస్ అంటారు. దీనికి భావాధిపతులు ఉంటారు, రాశ్యాధిపతులు వేరు, అక్కడుండే గ్రహము వేరు. అందువల్ల 3 రకాలని మనం క్యాలిక్యులేషన్ చేయాలి, D16 చార్ట్ చేయాలి, ఏ లగ్నాల వాళ్ళకి ఏ దశలు కలిసి వస్తాయి కూడా చూడాలి. ఇవన్నీ చూడకుండా ఏదో చిన్నగా చూసిన తర్వాత ఎవరినో చిన్న చిన్న వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యి, ఎప్పుడైనా గమనించండి ఆస్ట్రాలజీ పరంగా ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అతను చిన్న వ్యక్తా, పెద్ద వ్యక్తా, లేకపోతే ముసలితనం వచ్చిందా, ఇలాంటివన్నీ చూడొద్దండి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడిప్పుడు మాకు తెలిసినంత ఆస్ట్రాలజర్ కొంతమంది 4-5 సంవత్సరాల్లో కొంతమంది ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళు కూడా వచ్చున్నారు. కొంతమంది వాళ్ళు ఏదో చాలా కాలం నుంచి దీర్ఘకాలం నుంచి ఉంటున్నారు అనుకోవద్దండి. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు క్వాలిటీ ఉన్నారు, ఎవరు బాగా చెప్పగలుగుతారు, ఎవరు సమర్థులు అనేది మీరు తెలుసుకోండి. చాలామంది కూడా నా దగ్గరికి వచ్చేవాళ్ళు పాపం చాలామంది కూడా వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు గురువుగారండి, ఏదో పొగిడేశారని. పొగట్టం కాదు, నెగిటివ్ ఫస్ట్ తెలుసుకోండి. ఏ ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళినా కూడా నెగిటివ్ తెలుసుకోండి. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనం నెగిటివ్ తెలుసుకొని ముందుకు వెళ్తేనే మనం పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. దానికి కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు. అలానే www.nayakanti.com, www.nayakanti.com, .in అని 2 ఉంటాయి. అంటే nayakanti.com, nayakanti.in మా వెబ్సైట్ చూడొచ్చు. నేను నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. అందులో కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, పుత్ర గణపతి వ్రతము, సర్వదేవతా గోత్రల పనులు పార్ట్ 1, పార్ట్ 2, స్వప్నశాస్త్ర ఫలదీపిక, అలానే జాతక చంద్రిక, వాహ మార్తాండము, బృహత్ పరిహార సింధు లాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీలో ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ లాంటి బుక్స్ అన్ని రాశాను. మేము వంశపారంపర్యంగా చెప్తున్న వ్యక్తులం. మా ఫాదర్ కూడా ఒక ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ మెంబరు ఒకప్పుడు. అయితే ఇవన్నీ తెలుసుకోండి. తెలుసుకుని వాళ్ళ యొక్క హిస్టరీ తెలుసుకోండి, వాళ్ళ క్వాలిఫికేషన్ తెలుసుకోండి, వాళ్ళు ఎంత సమర్థులు, సమర్థవంతంగా చెప్పగలుగుతారు అనేది మీకు అవగాహన రావాలి. ఎప్పుడు కూడా గోచారం కంటే బర్త్ చార్ట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళకి సబ్జెక్ట్ ఉందా లేదా తెలుసుకోండి. చాలామందికి గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి తర్వాత అంతా అయిపోయిన తర్వాత మాలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వస్తుంటారు. చివరికి మేమేం చెప్పలేకపోతాం. ఎందుకంటే చివరి దశలో 70 ఏళ్ళు కాగానే ఏ వృత్తి చేయాలి నాయకంటి గారంటే ఏం చెప్పగలుగుతాం? 45 ఏళ్ళు రాగానే వివాహపరంగా మాకు కాలేదంటే ఏం చెప్పగలుగుతారు? అందువల్ల మన నిజం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. లైఫ్ అనేది 80% మన చేతుల్లోనే ఉంటుంది. మనమే మంచి చేసుకోవాలా, చెడు చేసుకోవాలా, మంచి ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యి మీరు మంచి ఫలితాలు తెలుసుకోవాలి. మా దగ్గరికి ఎవరైనా సరే నా దగ్గరికి ఫోన్ చేయదలుచుకుంటే నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి. అబద్ధం అయితే మీ డబ్బులు దండగా. మీరు పక్కన వాళ్ళకి ఇవ్వండి, మిమ్మల్ని పొగుడుతారు. ఈ విషయాలు నిజం తెలుసుకోండి. లైఫ్ అనేది నిజం తెలుసుకుంటేనే మంచిది. అసలు మనుషులు ఎందుకు చేరిపోతున్నారు తెలుసా అండి మీకు? లైఫ్లో నిజం తెలుసుకోలేకపోవటం, సరైన వాళ్ళని అప్రోచ్ కాలేకపోవటం, ఇలాంటివి జరుగుతున్నాయి. మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా మీరు వాయిస్ రికార్డింగ్ పెట్టుకోండి, క్లారిటీ తెలుసుకోండి. ఒకసారి నేను చెప్పింది గుర్తు లేకపోయినా రెండోసారి రిపీట్గా మీరు తెలుసుకోవచ్చు. తెలుసుకొని ముందుకెళ్తే నిజం తెలుసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా మీరు ఫోన్ చేయండి. మా స్క్రీన్ మీద పడుతున్న స్క్రోలింగ్ నెంబర్స్ కొన్ని ఉన్నాయి. ఆ నెంబర్స్ డైరెక్ట్ నా దగ్గరికి వస్తే మీరేం ప్రాబ్లం లేదు. మీరు అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా భయభ్రాంతులు చెందొద్దండి. పంచగ్రహ కూటమి మీకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.